అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకెక్కి వెళ్ళుచూ ఉండగా. స్తోత్రం దేవా సర్వోన్నతుడ సర్వాధికారి, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. వినండి, వినిపించండి, అనేక మందికి తెలియజేయండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్నాను. ఎందుకని బ్రదర్ మిడ్ డే ప్రేయర్ అని పెట్టారు? ఎందుకని మిట్ట మధ్యాహ్నం లేకపోతే 3 గంటల సమయంలో ఎందుకని దేవుని స్తుతించాలి? ఎందుకని 3 గంటల సమయంలో దేవుని ప్రార్థించాలి? ఎందుకని 3 గంటల సమయంలోనే దేవునికి మొరపెట్టాలి అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. సరే, బైబిల్ గ్రంథం మనకి ఏం సెలవిస్తుంది, బైబిల్లో ఏమున్నది అనేటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మధ్యాహ్న కాల సమయం అంటే పేతురు యోహానులు పగలు 3 గంటలకు ప్రార్థనకు ఎక్కి వెళుచున్నటువంటి ప్రార్థనా కాల సమయం అంటండి. సో మీకు ఒక ప్రశ్నకు జవాబు వచ్చేసింది అనమాట. ఎందుకని మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల సమయంలో ఈ లైవ్ కార్యక్రమాన్ని పెట్టారు అంటే, ఈ మధ్యాహ్న కాల సమయము అనగా 3 గంటల సమయాన్ని ఏమంటారంటండి? ప్రార్థనా కాల సమయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? ఈ మధ్యాహ్నం 3 గంటల సమయాన్ని ఏమంటారంటండి? ప్రార్థనా కాల సమయము. కాబట్టి పేతురు యోహానులు ఎందుకని వెళ్తున్నారు? అది ప్రార్థనా కాల సమయం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ ప్రార్థనా కాల సమయంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? బ్రదర్, మాకు పనులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యల్లో ఉన్నాం, ఈ సమయంలో మేము పని చేసుకుంటూ ఉంటుంటాం, ఈ సమయంలో మేము అక్కడ ఉన్నాం, ఈ సమయంలో మేము ఆఫీసులో ఉన్నాం. ఓకే, తప్పని నేను అనట్లేదు. ఖచ్చితంగా మనం బ్రతకాలంటే పని చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, ఏదో పని చేసుకోవాలి. ప్రతి వారు కూడా పని చేయటం దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి వారు పని చేసుకోవాలి, మీరు పని చేసుకుని ఆహారం సంపాదించుకోవాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల సమయానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని చూసినట్లయితే గొప్ప గొప్ప భక్తులు చేశారు. అవన్నీ కూడా నేను వీడియోలు మీ ముందుకి నెమ్మదిగా తీసుకుని వస్తాను. ప్రతిరోజు ఈ యొక్క విషయాన్ని మీకు క్లారిటీ ఇస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ పగలు 3 గంటలకు ప్రార్థనా కాల సమయమున ఏమంటారంటే, పగలు 3 గంటలని 3 అయింది అంటే 3 అయిందని కంటే ఇదేమనాలి? ప్రార్థనా కాల సమయము అంటే బాగుంటుంది అనమాట. మధ్యాహ్న కాల ప్రార్థనా సమయం అనమాట ఇది. కాబట్టి దీన్ని ఏమంటారు? ప్రార్థనా కాల సమయం అంటారు, మధ్యాహ్నం 3 గంటలని. ఎవరు చెప్తున్నారు ఇది? పరిశుద్ధాత్మ దేవుడు వైద్యుడైనటువంటి లూకా గారి ద్వారా అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయించాడంటే, ఇది ప్రార్థనా కాల సమయం రాయించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో 3 గంటలకి దేవుడు ఒక పేరు పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక పేరు పెట్టాడు. దీన్ని ఏమంటారు? ప్రార్థనా కాల సమయము అంటారు అన్నమాట, మధ్యాహ్నం 3 గంటలకి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అలాగే మీరు గమనించినట్లయితే 2, 3, 4, 5, 6, 7 వచనాలు 10 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ పుట్టినది మొదలుకొని కుంటువాడిని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయానికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమున దేవాలయ ద్వారానందుకు ఉంచుచూ వచ్చిరి. ఇలా జరిగిన తర్వాత మరి పేతురు యోహానులు మా దగ్గర ఏమీ లేదయ్యా, పేతురు యోహానుల్ని భిక్షం అడిగినప్పుడు మా దగ్గర ఏమీ లేదని చెప్పి వాడిని ఏం చేశారంటే 7వ వచనంలో వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తని వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచెను, నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఇక్కడ ఈ వచనంలోనే చాలా అర్థవంతమైన మాటలు ఉన్నాయి. మధ్యాహ్న కాల సమయం అంటే పుట్టినది మొదలుకొని కుంటువాడైనటువంటి భిక్షకుడు స్వస్థత నొందినటువంటి స్వస్థత కాల సమయము. హల్లెలూయా. విడుదల సమయము. అమ్మా ఎన్ని ఉన్నాయి చూసారా? లేచి నడిచే సమయం, అప్పుల్లో కూరుకుపోయినటువంటి వారు దిగ్గున లేచేటువంటి సమయం, అనారోగ్యంలో ఉన్నటువంటి వారు స్వస్థత పొందుకునేటువంటి సమయం. హల్లెలూయా. అబ్బో, ఇంత ఉన్నదా మధ్యాహ్న కాల సమయం 3 గంటల్లో? మీరంతా ధన్యులు. ఈ సమయంలో మీరు లైవ్లో ఉన్నట్లయితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మీరు స్తుతిస్తున్నట్లయితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మీరు మహింపరిచినట్లయితే, మీకు ఆ అలవాటు ఉన్నట్లయితే, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించుకునేటువంటి అలవాటు మీకు ఉన్నట్లయితే, 3 గంటల సమయంలో దేవుని సన్నిధిలో గడిపేటువంటి అలవాటు మీకు ఉన్నట్లయితే, మీరెవరంటండి? ఇక్కడే ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. వాని పాదములు శీలములు బలం పొందుకునేటువంటి సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మీ సమస్యల నుంచి బలహీనలుగా ఉన్నారా? అప్పుల్లో బలహీనమైపోయారా? వాటిని ఎలా తీర్చాలో తెలియట్లేదు. అయితే బలము పొందుకునేటువంటి సమయం మధ్యాహ్నం 3 గంటల సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు దిగ్గును లేచి, కాబట్టి మధ్యాహ్న కాలం 3 గంటల సమయం అంటే దిగ్గును లేచేటువంటి సమయం. హల్లెలూయా. నడిచేటువంటి సమయం, గంతులు వేసేటువంటి సమయం.
దేవుని స్తుతించేటువంటి సమయం, దేవాలయంలోకి వెళ్ళేటువంటి సమయం, దేవునికి దగ్గర అయ్యేటువంటి సమయం, దేవుని మహింపరిచేటువంటి సమయం మధ్యాహ్నకాల సమయం, 3 గంటల సమయం అనమాట. కాబట్టి వాడు నడుచుచు దేవుని స్తుతించుచు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయం ఏంటంటే దేవుని స్తుతించేటువంటి సమయం, స్వస్థత కాల సమయం. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? మీ జీవితంలో ప్రతి బంధకాలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారా? ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితులు మీరు ఉన్నారా? అయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మీకు స్వస్థతనిస్తూ ఉన్నాడు, మీకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు, మిమ్మల్ని లేపుతూ ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని గొప్ప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారంతా కూడా ఖచ్చితంగా అద్భుతాన్ని చూచుదురుగాక. హల్లెలూయా. ఇదే అపోస్తుల కార్యంలో మీరు 10వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ 3వ వచనం మీరు చదివినట్లయితే, అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇక్కడ మధ్యాహ్నకాల సమయం అంటే పగల 3 గంటలకు కొర్నేలిని దేవదూత దర్శించాడు. కాబట్టి ఏమనొచ్చు? మధ్యాహ్నకాలం 3 గంటల సమయాన్ని దేవదూతలు నిన్ను దర్శించేటువంటి సమయం, దర్శనకాల సమయం. చాలా పేర్లు ఉన్నాయి మధ్యాహ్నం 3 గంటలకి. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే సమస్య నిన్ను బంధించేసిందో, నీ జీవితంలో ఏదైతే గందరగోళం నిన్ను ఆపేసిందో, దాని నుంచి విడుదల పొందుకునేటువంటి సమయం మధ్యాహ్నకాలం 3 గంటల సమయం. ప్రైజ్ గాడ్. ఆ సమయంలో మీరు ఉన్నందుకంతా కూడా మీరు ధన్యులు. కాబట్టి కొర్నేలిని దేవుని దూత దర్శించినటువంటి దర్శనకాల సమయం, దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం, దేవుడు నిన్ను దర్శించే సమయం ఈ మధ్యాహ్నకాలం 3 గంటల సమయం. మీకు నిద్రపోయే సమయం అనుకుంటున్నారు, మార్చుకోండి. ఇక్కడ నుంచి ఈ మధ్యాహ్నకాలం 3 గంటల సమయాన్ని ప్రార్థనా సమయంగా మార్చుకోండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాలం 3 గంటల సమయాన్ని స్వస్థత పొందుకునేటువంటి సమయంగా మార్చుకోండి. ఈ మధ్యాహ్నకాలం 3 గంటల సమయాన్ని దర్శనకాల సమయంగా మార్చుకోండి. దేవుడు నిన్ను దర్శించే సమయంగా మార్చుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్ అన్నమాట ఇవి. ఎర్లీ మార్నింగ్ 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, వెరీ పవర్ఫుల్ మాట. కాబట్టి ఎవరైతే దేవుడు మీకు అవకాశం ఇచ్చాడో, మీరు ఏ ఆఫీసులో ఉన్నారో, ఏ ఉద్యోగంలో ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ సమయాన్ని దేవునికి ఇవ్వండి ప్రియులారా. ఊహించినటువంటి పరిణామాలు జరుగుతాయి మీ జీవితంలో. ఇది ప్రార్థనా సమయంగా నువ్వు మార్చుకున్నట్లయితే నీ జీవితంలో స్వస్థతను పొందుకునేటువంటి సమయంగా మార్చబడుతుంది. దేవుడు నీకు దర్శనమిచ్చేటువంటి సమయం, దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయంగా మార్చబడుతుంది ఈ మధ్యాహ్నకాల సమయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి చూసారా? కానీ మనం అపోస్తలుల కార్యంలో ఇంకొక విషయం మనం చూద్దామా? 26వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే, అపోస్తలుల కార్యంలో 26వ అధ్యాయం 13వ వచనం, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చినటువంటి వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు త్రోవలో ప్రకాశించడం చూచితిని. ఎప్పుడంటే మధ్యాహ్నకాల సమయం. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నకాల సమయం అంటే సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశముతో యేసుక్రీస్తు ప్రభువును దర్శించినటువంటి సమయం. అదే అద్భుత సమయం, అద్భుతం జరిగేటువంటి సమయం, ప్రభు దర్శించేటువంటి సమయం, ప్రభు మాట్లాడేటువంటి సమయం, ప్రభు నీ జీవితాన్ని మార్చేటువంటి సమయం, ప్రభు నీ భర్తను మార్చేటువంటి సమయం, ప్రభు నీ ఆర్థిక పరిస్థితులు మార్చేటువంటి సమయం. హల్లెలూయా. వాట్ ఎ వండర్ వండర్ వండర్. జాగ్రత్తగా వినాలి. చాలా అద్భుతమైనటువంటి సమయం. అపోస్తలుల కార్యం 26:13 ఉంది, స్పష్టంగా ఉంది మధ్యాహ్నమందు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని సన్నిధిలో గడుపుతున్నట్లయితే, దేవుని నామానికి మీరు సమయాన్ని కేటాయిస్తున్నట్లయితే ఎంత అద్భుతాలు జరుగుతాయి చూసారా? మధ్యాహ్నకాల సమయం అంటే సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశముతో యేసుక్రీస్తు ప్రభువులు మరి పౌలు గారిని దర్శించిన సమయం, అద్భుత సమయం అది. ఈ రోజున మధ్యాహ్నకాల సమయం ఎలా గడుపుతున్నారు? ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవునితో మీరు ఎలా గడుపుతూ ఉన్నారు? ఆలోచన చేసుకోండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మంచం మీద గడుపుతున్నారా? ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ జీవితాలని ఎక్కడ గడుపుతూ ఉన్నారు? ఎలా గడుపుతున్నారు? వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్తూ బతికేస్తున్నారా? ప్రియులారా గమనించాలి. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే, నువ్వు చేయలేనిది దేవుడు చేస్తాడు. నువ్వు చేయగలిగింది ప్రార్థన, నువ్వు చేయగలిగింది దేవుని సన్నిధిలో గడుపు. అప్పుడు నీ భర్త మారాలన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో గడుపు. నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ పరిస్థితులు మారాలి, నీ ఆర్థికపరమైన అప్పుల సమస్య నుంచి విడుదల పొందాలి. నువ్వు చేయగలిగింది ప్రార్థన. నువ్వు రాగలిగిన సమయానికి రాకుండా, చేయగలిగింది చేయకుండా దేవా విడుదల చేయండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అద్భుతాలు పొందుకునేటువంటి సమయం అంటండి. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా? ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి. గమనించాలి, ఇక్కడ రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే మధ్యాహ్న కాల సమయం అంటే దేవునికి అస్తమయ నైవేద్యము అర్పించడానికి ముందు సిద్ధపరచు సమయం. ఓ ప్రైజ్ గాడ్, సిద్ధపరిచేటువంటి సమయం. ఇట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అనమాట. సిద్ధపరచు సమయం మధ్యాహ్నం 3 గంటల సమయం అంటే. మధ్యాహ్న సమయం అంటే ఏంటంటే సిద్ధపరచు సమయం. కాబట్టి దేవుడు నేను సిద్ధపరుస్తున్నాడు నీ జీవితంలో వెలిగించడానికి, నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి, నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడడానికి. ఇది సిద్ధపరిచేటువంటి సమయం, అద్భుతాలు పొందుకునేటువంటి సమయం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆశ్రయించబడుతున్నారా? ఎన్ని సత్యాలు ఉన్నాయి తెలుసా బైబిల్లోను. మరి ఎందుకని మీరు ఇవన్నీ పట్టించుకోలేకపోతున్నారు? మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం మనం చదివినట్లయితే, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం, 3 గంటలకు యేసు, ఓ ప్రైజ్ గాడ్, చూసారా? 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తని బిగ్గరగా కేక వేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యాహ్న కాల సమయం అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం అర్పించినటువంటి ప్రాణార్పణ సమయం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించిన సమయం ఏంటి తెలుసా? మధ్యాహ్న కాల సమయం. మార్కు సువార్త 15:37లో అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. ఏంటంటే మధ్యాహ్న కాల సమయంలోనే యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడు. ఎందుకని? గలతీ 3:13లో ఉంటుంది. ఎందుకని ఆయన చేశాడు ప్రాణత్యాగం అంటే గలతీ 3:13లో దానికి క్లారిటీ ఉంటుంది. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై యేసుక్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. హల్లెలూయా. శాపం. ఈరోజు నీ జీవితంలో శాపం ఏంటి? అప్పులా? నిరుద్యోగమా? వస్తానన్న ఉద్యోగం ఇస్తానన్న ఉద్యోగం ఇవ్వటం లేదా? ఇస్తానన్న డబ్బులు ఇవ్వడం లేదా? లేకపోతే నీ జీవితంలో తరతరాలుగా పాపము శాపము ఏలుబడి చేస్తుందా? చేతబడి శక్తులు నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాయా? నీ జీవితంలో ఏదో సమస్య నిన్ను ఏలుబడి చేస్తూ ఉందా? అయితే గలతీ 3:13 ప్రకారం యేసయ్య నీ కొరకు ఆయన వెల చెల్లించాడు, ఆయన ప్రాణాన్ని అర్పించాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలని చెప్పేసేసి, నీ జీవితంలో ఉన్న ప్రతి అంధకారాన్ని చీకటిని తొలగించి వెలుగుగా మార్చాలని చెప్పి ఆయన ఏం చేశాడంటండి? గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్రము యొక్క ప్రతి విధమైనటువంటి శాపము నుంచి యేసయ్య నిన్ను విమోచించాడు. ప్రతి అప్పు నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి, ప్రతి మానసిక ఒత్తిడి నుంచి, ప్రతి కృంగుదల నుంచి యేసయ్య నిన్ను విడిపించాడు. హల్లెలూయా. మీరు ఏదైనా రాసి పెట్టుకోండి, అక్కడ ఏమనాలి? రాసి పెట్టుకోండి. శాపము నుంచి విమోచించెను. అక్కడ మీరేం రాసుకోవాలి? నా యేసయ్య ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి శాపం నుంచి నన్ను విమోచించాడు. కాబట్టి ప్రతి విధమైన అప్పు నుంచి నన్ను విమోచించాడు, ప్రతి విధమైన రోగం నుంచి నన్ను విమోచించాడు, ప్రతి విధమైన బంధకాల నుంచి నన్ను విమోచించాడు. విమోచిస్తాడు అని లేదు ఇక్కడ, విమోచించెను. ఫాస్ట్ టెన్స్ జరిగిపోయింది. నిజమా బ్రదర్? ఎస్, నీ అప్పుకు ఆల్రెడీ విమోచన జరిగిపోయింది. ఈ సత్యం తెలియక నేను ఇంకా అటువంటి సమస్యలో జీవిస్తూ ఉన్నావు. నీకున్న సమస్యకు ఆల్రెడీ పరిష్కారం జరిగిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. బలపరచబడ్డారా? ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.